హాయ్ అందరికీ. 5 నిమిషాల్లో గోరుచిక్కుడుకాయ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కాక 2 ఆయిల్ స్పూన్స్ ఉంటాయి కదా, దాంతో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు బాగా వేగాక ఇక్కడ నేను తాలింపు గింజలు వేగాక పచ్చిమిర్చి వేస్తున్నాను. కావాలనుకుంటే చిన్నుల్లిపాయలు వాడచ్చు, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు బాగా వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చాక పసుపు ఇలా వేగాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఉల్లిపాయలు మగ్గిపోయాక నేను ముందుగా ఉడికించుకున్న గోరుచిక్కుళ్ళు వేసుకుంటున్నాను. గోరుచిక్కుళ్ళు ఉడికించుకున్నాను కాబట్టి 5 మినిట్స్లో అయిపోయిద్ది. లేదా మామూలుగా అసలైతే చిక్కుళ్ళనంట ఉడికించకుండా వాడకూడదంట ఫ్రెండ్స్. ఏవైనా సరే, ఏ చిక్కుళ్ళైనా, నాటు చిక్కుళ్ళైనా, మామూలు చిక్కుళ్ళైనా, బీన్స్ అయినా ఏవైనా సరే ఒకసారి వేడి నీళ్ళలో వేసి తీసాకే వాడాలంట. వాటిలో పాయిజన్ అనేది ఉంటుందంట. మామూలుగా వండేస్తే పాయిజన్ అనేది రిలీజ్ అవుతుందంట. హెల్త్కి మంచిది కాదంట ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు ఒక 10 సెకండ్స్ ఆగాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. అడుగంటకుండా చూసుకోండి. ఎందుకంటే ఫ్రై కదా, తొందరగా అడుగంటుతుంది. నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ కాదు కదా ఇది వాడింది నేను, అందుకనే చూస్తూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 10 సెకండ్స్ ఆగాక మళ్ళీ చూసుకుంటున్నాను. వేగాక అడుగంటకుండా ఒకసారి అటు ఇటు కలుపుకొని చూసారా, అడుగంటుతుంది. అడుగంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి కారం వేసినాను. ఇప్పుడు నేను వేసే కారము సాంబార్ కారము. ఇందులో జీలకర్ర, ధనియాలు, చిన్నుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ముందే వేసి పట్టించుకుంటారనమాట. ఇది సాంబార్ కారం అంటారు. ఇప్పుడు సాంబార్ కారం వేసేసి బాగా కలుపుకుంటున్నాను. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కారం వాడితే కర్రీస్ బాగుంటాయి. అందుకే నేను ఫస్ట్ తాలింపుల్లో చిన్నుల్లిపాయలు వేయలేదు, లేకపోతే ప్రతి ఫ్రైలో నేను చిన్నుల్లిపాయలు వాడతాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. తొందరగా అడుగు అంటుతుంది ఫ్రెండ్స్ ఫ్రైలో అయితే, అందుకని కలుపుతూనే ఉండాలి ఫ్రై చేసినప్పుడు. ఓకేనా. ఇప్పుడు నేను ముక్క ఉడికిందో లేదో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉడికించుకున్నాను కదా, తెలియాలి కదా ఉడికిందా లేదా, పచ్చిదే వండుతున్నారా అనుకుంటారు కదా, అందుకనే చూడండి. ముక్క ఉడికిపోయింది. కొంచెం సేపు ఈ కారము, ఉప్పు ముక్కకు పట్టే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే. ఇంకా మన మన గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. 5 మినిట్స్లో గోరుచిక్కుడుకాయ కర్రీ ఫ్రై రెడీ. బాయ్. ఓకేనా.